ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు, జిల్లా వ్యాప్తంగా జరిగిన అనేక కార్యక్రమాలు, విశేషాలతో ఆకాశవాణి జిల్లా ప్రతినిధి ఫణికుమార్ అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో విస్తారంగా వర్షాలు కురవడంతో జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సత్తుపల్లి పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. బేతుపల్లి పెద్ద చెరువులో నీటి మట్టం 16 అడుగులు గరిష్ట స్థాయికి చేరింది. దమ్మపేట మండలంలో వర్షాలకు వాగుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. అలాగే ఎన్టీఆర్ కెనాల్ ద్వారా వేంసూరు మండలంలో చెరువులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తమ్మిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రుద్రాక్షపల్లి, నాచారం గ్రామాల వద్ద చిన్నవాగు, పెద్దవాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి అయ్యగారిపేట నుంచి కాకర్లపల్లి వెళ్లే రహదారితో పాటు పలు గ్రామాల్లో వరి నాట్లు కొట్టుకుపోగా కొంతమేర నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి పరిశీలించారు. వరద బాధితులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని వారు భరోసా కల్పించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మజ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాల ఏర్పాటు జరగాలని ఆదేశించారు. విద్యుత్ వైర్లు తెగిపోతే వెంటనే మరమ్మతులు చేయాలని, వేలాడే విద్యుత్ తీగలు, ఇళ్లపై నుండి వెళ్లే తీగలు, రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్ల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో గడిచిన 2 వారాలుగా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వైద్య శాఖ అధికారులు గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పారిశుధ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జ్వరం వస్తే సమీప ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో రుణమాఫీ కోలాహలం నెలకొంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా రుణమాఫీ పథకంపైనే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా 2 లక్షల రూపాయల పంట రుణాల మాఫీలో భాగంగా తొలిదశలో ₹1,00,000 లోపు రుణాల మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లాలో ₹1,00,000 లోపు రుణాలను మొదటి విడతగా మాఫీ చేశారు. ఆ మేరకు 52,617 కుటుంబాలు లబ్ధి పొందాయి. వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయంలో ఏటా 9వ తరగతి విద్యార్థుల్లో 15% విద్యార్థులు మైగ్రేషన్ కింద ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా కుహం రాస్ పాఠశాలలో చదువు అభ్యసించారు. 2023-24 సంవత్సరానికి గాను 9వ తరగతి చదివిన 15% విద్యార్థులు మైగ్రేషన్పై ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా కుహంరాస్ విద్యాలయానికి వెళ్లి అక్కడ చదువు పూర్తి చేసుకుని ఇటీవల ఖమ్మం వచ్చారు. విద్యార్థి దశ నుండే జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించేలా జవహర్ నవోదయ విద్యాలయాల్లో మైగ్రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వెళ్లడం వల్ల అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, జీవన విధానాలు తెలుస్తాయి. చదువుతో పాటు విద్యార్థుల్లో జాతీయ భావం, ఇతర భాషల పట్టు పెరుగుతాయి. జిల్లాలోని పాలేరు జవహర్ నవోదయ విద్యాలయం నుండి 12 మంది విద్యార్థులు కుహంరాస్ విద్యాలయానికి ఏడాది చదువు కోసం వెళ్లి తిరిగి వచ్చారు. నూతన జాతీయ విద్యా విధానం అమలులోకి తీసుకొచ్చి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో శిక్షా సప్తాహ పేరుతో ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 1235 పాఠశాలల్లో 67,229 విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలకు ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ద్వారా పాల సరఫరా ప్రారంభమైంది. జిల్లాలోని 180 వసతి గృహాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రస్తుతం రోజుకు 2,700 లీటర్ల పాలను 5 రోడ్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. రఘునాథపాలెం మండలంలోని వివిధ గ్రామాల్లో లింక్ రోడ్ల అభివృద్ధి, మరికొన్ని చోట్ల తార్ రోడ్లుగా అప్గ్రేడ్ చేసేందుకు 80 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్లు, డొంక రోడ్ల అభివృద్ధి, పలు చోట్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం కూడా ఈ నిధులు ఉపయోగించనున్నారు.